వెల్కమ్ బ్యాక్ టు యాంకర్ హోమ్స్. నా పేరు శివ. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి లగ్జరియస్ ప్రాపర్టీని సేల్కి తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రాపర్టీ యొక్క లొకాలిటీ వచ్చేసి నాదర్గుల్లో ఉన్న ఎంబీఎస్ఆర్ కాలేజ్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లోనే ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్లో ఉంది. అది కూడా 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఎంబీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. సో ఈ ప్రాపర్టీ యొక్క గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో గో అండ్ చెక్ ఇట్. సో మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్లో అవైలబుల్ ఉన్న 30/40 డైమెన్షన్స్లో ఉన్న ప్రాపర్టీ అనమాట. ఇది 30/40 డైమెన్షన్స్ అనేది చాలా రేర్ డైమెన్షన్స్ అనమాట. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్ సైడ్ లో 30 ఫీట్ రోడ్ అనేది కూడా మనకు అవైలబుల్ లో ఉంది. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2300 ఎస్ఎఫ్టీ లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఈ ప్రాపర్టీని గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 2 BHK తోటి ఈ ప్రాపర్టీని బిల్డ్ చేశారు. సో మనకి ఈ ప్రాపర్టీ నుంచి నియర్ బై ప్లేసెస్ కి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే కాలేజెస్ వచ్చేసి మనకు ఎంబీఎస్ఆర్ కాలేజ్ అండ్ ఈ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్ లోనే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ మనం స్కూల్స్ చూసుకున్నట్టయితే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వంశీధార ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా చాలా స్కూల్స్, ప్లే స్కూల్స్ కానీ హై స్కూల్స్ దాకా అన్ని స్కూల్స్ కూడా మనకు విత్ ఇన్ జస్ట్ 2 to 3 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్ లోనే మనకు అన్ని అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఈ హౌస్ నుంచి మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసి జస్ట్ 8 to 10 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ లోనే అవైలబుల్ ఉంది. అండ్ మనకు ఓఆర్ఆర్ వచ్చేసి 6 కిలోమీటర్లు. అండ్ మనకు ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు జస్ట్ 18 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్ ఉంది. సో లెట్స్ కమ్ ఇన్. సో మనం ఫస్ట్ ఫ్లోర్ ని మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకు ఒక మంచి హాల్, ఇది ఒక మంచి వెయిటింగ్ ఏరియాను కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఒక మంచి కిచెన్, ఒక మంచి లైక్ టీవీ రూమ్ హాల్, ఇక్కడ మంచి హాల్ లెక్క మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ బెడ్రూమ్ ఒక డైమెన్షన్స్ వచ్చేసి మనకు 9/12 డైమెన్షన్స్ తోటి ఈ బెడ్రూమ్ లో మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు ఒకటి గమనించగలరు, ఫస్ట్ ఫ్లోర్ లో మనకు ఎటువంటి సీలింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అన్ని విండోస్ కూడా అన్ని PWC విండోస్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసుకున్నట్టయితే మనకు మంచి బూట్ స్పేస్ కూడా వీళ్ళు ఇచ్చారు స్టోరేజ్ పర్పస్ లో. అండ్ మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. ఈ ఫస్ట్ ఫ్లోర్ ని 2 BHK తోటి బిల్డ్ చేశారు. లెట్స్ గెట్ ఇన్. సో మనం హౌస్ లో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఒక మంచి అంబియన్స్ ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఒక బుద్ధ బొమ్మ లేకపోతే ఒక దేవుడిది కానీ ఏదో ఒకటి ఇంప్రింట్ చేసుకున్నామంటే ఒక మంచి క్లీన్ వైబ్ అంబియన్స్ ని మనం ఇక్కడ యాడ్ చేయొచ్చు అనమాట హౌస్ కి. అండ్ ఎంటర్ అవ్వడంతో మనకి ఈ ఏరియాలో ఒక మంచి సోఫా సెట్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎంటర్ అవ్వడంతో మనకి స్టార్టింగ్ లో టీవీ సెట్, ఇక్కడ మనం ఒక మంచి కబోర్డ్ ఇంటీరియర్ ని మనం చేసుకున్నట్టయితే ఒక మంచి లగ్జరియస్ అంబియన్స్ మీరు హౌస్ కి యాడ్ చేయొచ్చు. అండ్ మీరు చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి పూజా రూమ్ అండ్ మంచి కిచెన్ అండ్ వచ్చేసి మంచి వాష్ ఏరియా కూడా మనకి అవైలబుల్ లో ఉంది ఈ ఏరియాలో. అండ్ మీరు ఎక్కడ చూసుకున్నా కానీ మనకి కిచెన్ అనేది రైట్ సైడ్ లో కార్నర్ లో ఉంటుంది, బట్ మనకి ఇక్కడ మిడిల్ లో ఇచ్చారనమాట. సో స్పేస్ కాన్షియస్ తోటి మనకి మిడిల్ లో ఇచ్చారనమాట. సో ఇది 100% వాష్రూమ్ అనమాట. ఎగ్జాక్ట్లీ ఓకే. సో మనం రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇది ఒక మంచి వాష్రూమ్. ఈ వాష్రూమ్ లో మనకు ఒక మంచి వాషింగ్ మిషన్ కానీ ఇక్కడ పవర్ సాకెట్ ఇవన్నీ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో నో ప్రాబ్లం అనమాట. సో మనం చూసుకున్నట్టయితే మనకు పూజా గది కూడా మంచి వైడ్ గా ఇచ్చారనమాట. పూజ గది కూడా సో మనం హ్యాపీగా పూజ చేసుకోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, మంచి హ్యాపీగా పూజ చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. అండ్ బెడ్రూమ్స్ చూసుకున్నట్టు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్స్ అనేది అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే 10 feet by 12 feet డైమెన్షన్స్ తోటి మాస్టర్ బెడ్రూమ్ అనేది అవైలబుల్ లో ఉంది. అండ్ ఈవెన్ మీరు సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ మంచి స్టాండర్డ్ క్లాసిక్ మోడల్ లోనే సీలింగ్ అనేది ఇచ్చారు, ఎటువంటి జిగ్జాగ్ మోడల్స్ లేకుండా. అండ్ మీరు విండోస్ కూడా చూసుకోవచ్చు అనమాట. అన్ని విండోస్ కూడా ఈ హౌస్ లో ప్రొవైడ్ చేసిన అన్ని విండోస్ కూడా అన్ని PWC విండోస్ తోటే అవైలబుల్ లో ఉన్నాయి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 10 feet by 10 feet డైమెన్షన్స్ తోటి చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఈ బెడ్రూమ్ లో మనకు ఒక మంచి PWC విండో కూడా, మంచి వైడ్ PWC విండో అనేది అవైలబుల్ లో ఉంది. అండ్ ఈ బాల్కనీ ఏరియా చూస్తున్నట్టయితే మనకు ఇక్కడ ఒక మంచి 3 seater సోఫా అండ్ ఈ ఏరియాలో ఒక మంచి గ్రీనరీ యాడ్ చేసుకొని మరి ఈవినింగ్ టైమ్స్ ఆర్ సంథింగ్ ఏదో ఒక టైంలో మంచి హెల్తీ అంబియన్స్ మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అనమాట ఇక్కడ. సో ఈ హౌస్ లో కూడా మనకు సీలింగ్ అనేది మంచి క్లాసిక్ మోడల్ లోనే ఇచ్చారు, ఎటువంటి జిగ్జాగ్ మోడల్ లేకుండా. ఓకే. సో ఈ ఫైనల్ గా ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి 1,06,00,000 చెప్తున్నారు, కానీ ఇది ప్యూర్ గా నెగోషియబుల్ ప్రైస్. సో మీ మోడ్ ఆఫ్ పేమెంట్ ని బట్టి ప్రైస్ ఇంకా తగ్గే అవకాశం ఉందన్నమాట. సో మీరు ఒకటి గమనించగలరు, ఈ ప్రాపర్టీ నుండి మీ దగ్గర నుండి ఎటువంటి కమిషన్ కానీ పర్సెంటేజ్ కానీ తీసుకొనబడదు. ఇది ప్యూర్ గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనమాట. సో పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.